మెలకు వచ్చినా నిద్ర పట్టకపోయినా ఒకటి ప్రార్థన అయినా చేస్తాం, లేదా రెండోది వాక్యమైనా ధ్యానిస్తాం. ఇంకో విషయం తెలుసా అండి మీకు, నాకు అర్ధరాత్రులు మెలకు వచ్చింది అనుకోండి, ఏం చేయాలో అర్థం కాకపోతే నా బెడ్ మీద పడుకొని పాటలు పాడుకుంటా. అవతలోడు పడుకున్నాడా లేచాడని చూడను, పెద్ద పెద్ద గొంతుతో పాటలు పాడతా. మా అమ్మమ్మ తిడుతుందండి, చెవిటామె. మరి ఆ చెవిటామెకే నా పాట వినబడిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో పాడతాను. నాకు అలవాటు పాటలు పాడడం. అదొకటి కాదు, నన్ను బాత్రూమ్ సింగర్ అని కూడా అంటారు. మా అమ్మ తిడుతుంది, బాత్రూంలో పాటలు ఏంట్రా అని. అవును, దేవుణ్ణి ఎక్కడున్నా స్తుతించాలి. స్నానం చేస్తూ ఉంటే నేను పాటలు పాడతాను. అందరు సైలెంట్గా స్నానం చేస్తే నేను డిటిఎస్ మైకుల దాకా పాటలు పాడుతూ స్నానం చేస్తా. అర్థమవుతుందండి. మా పెద్దమ్మ తిట్టింది, బాత్రూంలో కంపు లేపుతూ పాటలు ఏంట్రా అంటుంది. పెద్దమ్మ, నేను స్నానం చేస్తున్నా కంపు లేపట్ల, నాకు తెలియదా మాత్రం అని నేను. అందుకే దేవుడిని నిత్యము ఆయనను ఏం చేయాలి, మనము స్తుతించాలి. ఆయనను స్తుతించిన వారికి ఏ మేలు కొదవ ఉండదండి, నిజంగా చెప్తా నేను. అర్థమవుతుందండి. కాబట్టి మనం ఇప్పుడు ఈ వాక్యం ఉన్నట్టుగా ఒకరినొకరం పురిగొల్పుకుందాం. ఎట్లా? అమ్మ, చున్నీలు ఉన్నాయని అవి పట్టుకొని కొట్టుకునేరు, జాగ్రత్త. అది కాదు పురికొల్పడం అంటే. ఇందాక చెప్పాను, చెల్లి ప్రార్థన చేస్తున్నాను రా అమ్మ, అక్క ప్రార్థన చేస్తున్నాను రా అన్న, అన్న తమ్ముడు, పెద్దమ్మ చిన్నమ్మ చిన్నాన్న పెద్దనాన్న రండి ప్రార్థన చేసుకుందాం, ప్రేమ కలిగి మనం పరిచయం చేద్దాం రండి. ఇది పురికొల్పడం అంటే. ఇంకా ఉంది, చాలా అర్థం ఉంది దానికి, సమయం సరిపోదండి. అలాగే మనం ఇంకా ముందుకెళ్దాం. ఎపెస్తి చూద్దాం ఒకసారి. ఎపెస్తి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. చాలుమా, ఇప్పుడు మనం పాయింట్కి వస్తాం. ఎవరితో పోరాడుతున్నాము అంటే మా అమ్మతో మా నాన్నతో అంటారేమో, కాదు. లోకమందు ఉన్నటువంటి శరీరులతో మనమైతే పోరాటం చేయడం లేదు. ఎవరితో పోరాటం చేస్తున్నామంటే అంధకార సంబంధులతో, దురాత్మ సమూహాలతో మనం పోరాటం చేస్తున్నామంట. ఇవి మన కంటికి కనబడవు, కానీ మన చెవులకు వినబడతాయి. అవి అర్థమవుతుందండి నేను చెప్పేది బాగా. ఈ అంధకార సంబంధాలు అనేవి కంటికి కనబడవు, మీరు ఎంత వెతికినా అవి కనబడవు, కానీ చెవులకు మాత్రం బాగా వినసొంపుగా వినిపిస్తాయి. ఎట్లా అంటే ఇళయరాజా గారి పాటలు కదా వినబడినట్టుగా వినబడుతూ ఉంటాయి. ఎట్లా అంటే, పోరాడు, మీ నాన్న నిన్ను ప్రేమించట్లా, మీ అన్నయ్యను ప్రేమిస్తూ ఉన్నాడు, మీ నాన్న నిన్ను ఇష్టపడట్లా, మీ అక్కను మీ చెల్లిని ప్రేమిస్తున్నాడు, నీ మీద ఆ ప్రేమ లేదు అని ఇట్లా వినిపిస్తూ ఉంటాడు చెవులో. ఇప్పుడు మన ఆలోచన ఏమైందంటే, అవును నిజమే అనుకుంటాం. అయితే అప్పుడు నువ్వేం చేయాలి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటంటే ఏదో కత్తిస్తాడు నలుగురిని వేసేయమని కాదు. దేవుని వాక్యమును ధరించుకోవాలి అన్నది దేవుని ముఖ్య ఉద్దేశం. ఎంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టం అండి? చేతులు ఎత్తండి. దేవుని వాక్యము ఎంతమందికి ఇష్టం? అన్నం తింటున్నారు అందరూ? మా చప్పట్లు కొట్టరు, చేతులు ఎత్తండి అంటే ఎత్తరు. అదే కామని కొట్టండి, అక్కడ ఉన్నాడాన్ని కొట్టండి అంటే మాత్రం ఇక్కడ ఉన్న గుంపంతా పోయి కొడతారని. అది నాకు బాగా తెలుసు, అది మనకు బాగా వచ్చు. కొంచెం చేతులు ఎత్తండి అమ్మా అన్న, మీ ఆస్తులేం అడగల. ఎంతమందికి వాక్యం ఇష్టం అంటే ఇదేనా అంటే అంత తక్కువ ఇష్టం అన్నమాట వాక్యం. మీరు ఎంత దించే కొద్ది అంత తక్కువ అన్నమాట ఇష్టం. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేస్తాం, మనం చెప్తారా? ఎంతమంది మీ ప్రాణాలతో ఇక్కడికి వచ్చారు?
ఎంతమంది మీ ప్రాణాలతో ఇక్కడికి వచ్చారు? నా ప్రాణంతో నేను వచ్చా అంటే చేతులు ఎత్తడం కాదు, నా ప్రాణంతో నేను వచ్చా. ఎంతమంది ప్రాణాన్ని తీసుకొని వచ్చారు ఈ సభకి? ఎత్తండి. ఇంకా చేతులు ఎత్తుతారేంటమ్మా? నేను ఇంత చక్కగా ఎత్తాక కూడా చేతులు ఎత్తితే ఎలాగమ్మా? ఓహో, వెనక వాళ్ళు ఎత్తలేదని మీరు ఎత్తట్లేదా? మీ ప్రాణాన్ని చూపించిన వాళ్ళకి 100కి 100 మార్కులు, ఎత్తలేని వాళ్ళకి 0. అందరికీ ఉంటుంది. నేను చదువుకున్నంత చదువుకున్నావారా నువ్వు? నేనున్న పదవిలో ఉన్నావా నువ్వు? నాకున్న అందం ఉందా అంటది ఒక్క అక్క. ఈ 3 కేటగిరీలు ఏమయ్యాయి ఒకసారి ఆలోచన చేయండి. ఒప్పుకోవాలి, మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఇందాక మనం వాక్యంలో చెప్పుకున్నట్టు దేవుడు ప్రేమాస్వరూపుడుగా ఆయనే మమ్మల్ని ఏమనర్లే అనుకుంటాం. అట్ట కాదు, నువ్వు ఎంతగా దేవుని దగ్గర దీన మనస్కుడివై ప్రార్థిస్తావో, ఎంత తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అప్పుడు నీపై కృప చూపిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అధికముగా కోకొల్లలుగా ప్రేమిస్తాడు. అంతే తప్ప ఏదో పేరుకే క్రైస్తవుడని అని చెప్పి నువ్వు చెప్పుకొని తిరగడం వలన దేవుడు నీ జీవితంలో ఒక్క కార్యాన్ని కూడా చేసి పెట్టడు. అట్లాంటప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని కూడా అర్థం లేదు. క్రైస్తవంలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఇలా ఉండాలి అని. ఆ నియమాలను నువ్వు తూచా తప్పకుండా పాటించినప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, లేకపోతే వ్యర్థమే. చివరి మాట నేను చెప్పి ముగిస్తా. 101 కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు హాస్యములు, అవి నాకు అంటనియ్యను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని నేను సంహరించెదను. చాలు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఇది. ఇప్పుడు మనం 4-5 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. మంచి సహవాసం కలిగి ఉండాలి. అలాగే దేవుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఇక 6వ మాట ఏంటి అంటే, హృదయములో ఉన్న కుళ్ళును ఏం చేయాలి? కడుక్కోవాలి. హృదయాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. మరలా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేవుడు ఒకటే క్లియర్గా ఒకటే మాట చెప్పాడు. ఈ అన్ని వాక్యాలకి ఒకటే హెడ్. ఇది ఏంటంటే, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. హల్లెలూయా. ఈ రోజుల్లో మనలో కూడా అదే ఉందండి. ఒకప్పుడు క్రైస్తవుల్లో అది లేదు, కానీ ఇప్పుడు మొదలైంది. చాటుగా దూషిస్తాం, చాటుగా చేసిన వాడు ముందుకు రాగానే పల్లికిలు ఇస్తూ అవుతాం, అక్క బాగున్నావా అని. అది వెళ్ళాక ఇంటికి వచ్చిందిరా అమ్మో పోయాక ఈ 100 తిట్లు తిడతాం. ముందొకటి వెనకాల ఒకటి ఎందుకు? ఉన్నట్టుగా మాట్లాడు. యథార్థంగా ప్రవర్తించేవాడే దేవుడికి ఇష్టడు అంట. కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరు ఈ వాక్యంలో బలమైన మాట ఉంది. ఏంటంటే చూడండి, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఇప్పుడు ఎంతమంది భక్తి మార్గంలో ఉన్నారు? మీరు భక్తి మార్గంలో ఉన్నవారిని ఆయన ప్రేమిస్తాడు, ఆయనకి ఇష్టము. ఎంతవరైతే భక్తి మార్గమును తొలగిపోతారో వారిని అసహ్యించుకుంటాడంట. అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను భక్తి పర్రాలని, నేను భక్తి పరుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ భక్తి ఎంతో దేవుడికి తెలుసు, నీ భక్తి జీవితం ఎంతో దేవుడికి తెలుసు. అందుకే చూడండి, దుష్కార్యమును నేను అనుసరింపను, తమ పొరుగు వారిని
చాటున దూషించు వారిని నేను సంహరించేదను. హల్లెలూయా.